तेलुगुदेशम के नरसीपट्टनम के रुकन असेंबली आयना पातेरुडू आंध्र प्रदेश कानून साज असेंबली के 16वें स्पीकर मुत्तफ़िक़ा तौर पर मुंतखब किए गए। पातेरुडू का इंतखाब महज रस्मी था क्योंकि किसी दूसरे रुकन असेंबली ने उन्हें चैलेंज करने के लिए स्पीकर के ओहदे के लिए पर्चा नामजदगी दाखिल नहीं की। जुमा को स्पीकर के ओहदे के लिए सिर्फ 3 नामजदगियां मौसूल हुई थी और वो तमाम आयना पातेरुडू की जानिब से थी। असेंबली के सेक्रेटरी जनरल PP के रामाचार्यलू ने ये बात बताई। 16वें कानून असेंबली के पहले इजलास के दूसरे दिन का आगाज हफ्ते की सुबह 10:30 बजे हुआ। 3 MLA जिन्होंने जुमा को अपने ओहदे का हलफ नहीं लिया, हफ्ते को हलफ लिया। इस तरह इस जुनूबी रियासत के तमाम 175 अरकान असेंबली की हलफ बर्दारी मुकम्मल हो गई। दरियासना वायस और कांग्रेस पार्टी के सरबराह वाई जगनमोहन रेड्डी के असेंबली इजलास में शिरकत का इम्कान नहीं है क्योंकि वो कड़पा जिले का दौरा करने वाले हैं। अपोजिशन पार्टी के एक बयान के मुताबिक साबिक वजीर आला अगले 3 दिन कड़पा के पुलिवेंदुला में गुजारेंगे। ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చారు. డైరెక్ట్ వచ్చేస్తుంది సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు సభానాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది.